సంఘంలో ఇంతవరకు మాట్లాడుతూ ఉన్నట్లుగా అందరూ హతసాక్షులు అవ్వాలి అన్నటువంటి నియమం కానీ అలాంటి రూల్ కానీ అలాంటి ఎక్స్పెక్టేషన్ దేవుని వైపు నుంచి అలాంటి ఎక్స్పెక్టేషన్ కానీ లేవు. కానీ క్రైస్తవ దృక్పథంలో అలాంటి అవకాశం అలాంటి అవకాశం కనుక మనకు వస్తే దాన్ని మనం పోగొట్టుకోకుండా చచ్చిపోయేందుకు తొందరపడకుండా దేవుని కోసం సాక్షిగా జీవించడానికి తొందరపడుతూ ఒకవేళ దేవుడు అది మనకు తన చిత్తంలో జరిగిస్తే దాన్ని నవ్వుతూ స్వీకరించేందుకు ప్రభు దగ్గర వేచి ఉండాలి, నమ్మకంగాను అలాగే అంతము వరకు. ఇది క్రైస్తవ దృక్పథం చెప్పేటటువంటి సమగ్రత. హతసాక్షుల గురించి ఆ హతులైనా అవ్వకపోయినా సాక్షి జీవితం మాత్రం అనివార్యం. సాక్షి జీవితం లేకుండా హతులైనా కానీ అది వేస్టే, అది పనికిరానిదే. సాక్షి జీవితం ఉన్నవాడే మామూలుగా చనిపోయినా కానీ ఆ జీవితానికి విలువ ఉంటుంది. మొన్నటికి మొన్న ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో చంపబడినటువంటి అమ్మ, ఆమెకు వయసు 75-80 సంవత్సరాలు ఉంటాయి, ప్రార్థించుకుంటూ ఉంటుంది అన్న ఒకే ఒక్క కారణం చేత గొడ్డలతో చంపారు. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, మొన్నటికి మొన్న పోయిన సంవత్సరం జరిగినటువంటి హత్యలు, ఈ సంవత్సరం జరిగినటువంటి హత్యలు, యేసుక్రీస్తును వీళ్ళు నమ్ముతారు, యేసుక్రీస్తును వీళ్ళు అనుసరించేవారు అన్నటువంటి ఒకే ఒక్క కారణం చేత చంపబడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవటం. జ్ఞాపకం చేసుకుని కొంతమందికి ఈ జ్ఞాపకం చేసుకోవటం అని అంటే అదేదో తద్దినాలు పెట్టినట్టు, లేకపోతే దాన్ని ఏమంటారు వీళ్ళేదో విగ్రహారాధన చేస్తున్నారు అన్నటువంటి తప్పుడు సంకేతాలకు వస్తూ ఉంటారు. కాబట్టి అది అలా కాదు. దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకోమని చెబుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట ఒకటి ఉంటుంది, ఇది నేను ఎప్పుడు మర్చిపోయినటువంటి మాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం, రిమెంబర్ దోస్ హూ లెడ్ యూ, హూ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ, అండ్ కన్సిడరింగ్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ కాండక్ట్ ఇమిటేట్ దేర్ ఫెయిత్. వారి ప్రవర్తనను, వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా గమనించాలి. ఎవరైతే మనకు ముందు నడిచారో, ఎవరైతే వాక్యమును బోధించారో, ఎవరైతే వాక్యమును విత్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఈ విశ్వాసము కొరకు తన ప్రాణములు పెట్టారో, ఎవరైతే ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్ఫూర్తి వస్తుంది, జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసం బలపడుతుంది, జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము నడవాల్సినటువంటి త్రోవ సరళమవుతుంది, మనము నడవాల్సినటువంటి త్రోవ స్పష్టమవుతుంది. అందులో దాన్ని ఏమంటారు, ఏ మసక ఉండదు. ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అన్నటువంటి నిశ్చయత ఉంటుంది. సో హతసాక్షులను, లేకపోతే మనకు ముందు నడిచినటువంటి పెద్దలను, మనకు ముందు నడిచినటువంటి సరైన సాక్షి జీవితం ఉన్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకోవటంలో తప్పులేదు. జ్ఞాపకం చేసుకుని స్ఫూర్తిని పొందడంలో తప్పులేదు. అలా జ్ఞాపకం తెచ్చుకుంటూ మనకు వాక్యోపదేశం చేసిన వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క వాక్యానుసారమైనటువంటి విశ్వాస జీవితాన్ని అనుకరించడంలో తప్పులేదు. అది మనకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు, వాక్యం నేర్పించేటటువంటి సత్యం. దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనము సరైనటువంటి నమ్మకమైనటువంటి దాసులముగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.